హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ సీనియర్ రచయిత్రి డి కామేశ్వరి గారు రచించిన వంటొచ్చిన పెళ్ళాం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? ఏమిటి అరిచినట్టుగా ఒక్కసారే అన్నారు తల్లి, తండ్రి, మా అమ్మ. అవును, నాకు ఇంజనీరింగ్లు, ఎంబీఏలు, ఉద్యోగాలు చేసే అమ్మాయిలొద్దు. హాయిగా ఇంటి పట్టున ఉండి వండి పెడుతూ ఇల్లు, సంసారం, పిల్లల్ని చూసుకునే అమ్మాయి చాలు. అమెరికాలో ఎంఎస్ చదివి మంచి ఉద్యోగం చేసే పండుబాబు ఉరఫ్ చైతన్య తెగేసి తన నిర్ణయం చెప్పేశాడు. పెళ్లి చేసుకోమని అడిగిన తల్లిదండ్రులు ఇలాంటి కోరిక కోరిన కొడుకును చూసి తెల్లబోయారు. అవును, నాకు వంటొచ్చిన పెళ్ళాం కావాలి. ఏదో మామూలు డిగ్రీ చదువుకుని కాస్త స్మార్ట్గా ఉంటే చాలు. అర్థమయ్యేట్టు మళ్ళీ చెప్పాడు. వంటొచ్చిన పెళ్ళాం అంటే వంటల్లో డిగ్రీలుండాలా? అర్థం కానట్టు అడిగింది తల్లి. పో అమ్మా, అది కాదు. చక్కగా రుచిగా మన సంప్రదాయ వంటలు చేసే అమ్మాయిని చూడండి. ఉద్యోగాలు చేసే అమ్మాయిలు నాకొద్దు. నాకు తిండి సుఖం, ఇంటి సుఖం కావాలి. వద్దని మొత్తుకున్నా యుఎస్ పంపారు నన్ను. 4 ఏళ్ల నుంచి తిండి లేకుండా మలమల మాడిపోతున్నాను. ఇప్పటికన్నా హాయిగా కావలసినవి తినాలి నేను. ఓర్ని, నీ తిండిగోలేమిట్రా బాబు. ఎవరన్నా అందం, చదువు, ఉద్యోగం కావాలంటారు. చూసాలే ఉద్యోగం చేసే అమ్మాయిల సంగతి. మా ఫ్రెండ్స్ నానా గడ్డి కరుస్తున్నారు. కూరలు వీళ్లే తరగాలి, కుక్కర్లు వీళ్లే పెట్టాలి, గిన్నెలు వీళ్లే తోమాలి. తరిగిన కూర పోపులో వేయించో ఇంత పప్పు కుక్కర్లో వండి ఇండియా నుంచి తెచ్చిన పచ్చడి ప్లేట్లలో వేసేసరికి చాకిరి అంటా వాళ్లే చేస్తున్నట్టు ఫోజులు, చీకాకులు, కసుర్లు, విసుర్లు. సరిసమాన జీతం, సరిసమానంగా పని పంచుకోవాలని నినాదాలు. ఇంటికి ఎవరు ముందుగా వస్తే వాళ్లే వండాలని షరతు. ఓ వారం నీవు, ఓ వారం నేను అంటూ సర్దుబాట్లు. పిల్లలుంటే సరే, నాపీలు మార్చాలి, ఫీడింగ్ బాటిల్ స్టెరిలైజ్ చేయాలి. రాత్రిళ్ళు ఏడిస్తే వాళ్లతో పాటు వీళ్ళు మేలుకుని కూర్చోవాలి. ఓరి నాయనో, వాళ్ల సంసారం పాటలు, ఆడవాళ్ల డిమాండ్లు చూశాక చచ్చినా ఉద్యోగం చేసే అమ్మాయి వద్దనుకున్నాను. బాగానే ఉంది. మరి నీ ఒక్కడి జీతంతో మేనేజ్ చేయగలవా? తండ్రి ఆరా. చేయాలి. ఇదివరకు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేశారా? ఎంత ఉంటే అంత సరిపెట్టుకోవాలి. కొడుకు సమాధానం. ఉద్యోగం చేయొద్దు, వంట చేసుకుంటూ పడుండు అంటే ఏ ఆడపిల్ల ఒప్పుకుంటుంది ఈ రోజుల్లో? తల్లి వసుమతి అనుమానం. అవునరా కన్నా, డబ్బుకి అంతే ఉంది. పిచ్చి నాగన్న తిండికి మొహం వాచిపోయాడు. ఎంత సంపాదించినా కడుపు నిండా తిండి లేకపోతే ఆ సంపాదన ఎందుకు? మనవడికి వత్తాసు పలికింది బామ్మ నిర్మలమ్మ. కోడలు వసుమతి ఆమెకేసి చురుచురా చూసింది. మీరూరుకోండి. అసలు వాడిని ఇలా తయారు చేసింది మీరే. వాడడిగినవన్నీ ముప్పొద్దులా చేసిపెట్టి వాడిని మేపి ముద్దు చేసి పాడు చేశారు. ఇప్పుడు తిండిగోలే. కూరేమిటి, పులుసేమిటి, అప్పాలు చేయవా, బొబ్బట్లు చేయవా అంటూ వాడు మీ చుట్టూ తిరగటం. చిన్న వెధవా అంటూ మీరు వాడికి రుచులన్నీ మప్పటం. ఇన్నేళ్ళొచ్చినా ఇంకా వాడికి ఆ తిండి యావ తగ్గలేదు. ఇప్పుడు చూడండి ఏమైందో. నిర్మలమ్మను దులిపేసింది కోడలు. నీ గోలెప్పుడు వాడి తిండి మీదే. కన్న తల్లివేనా నువ్వు అంటూ ఆవిడ ఊరుకోకుండా మొదలెట్టింది. పండగ నాడు బొబ్బట్లు చేస్తూ ఉంటే 2 ఏళ్ల పండుని వంటింట్లో పీట మీద కూర్చోపెట్టి వేడివేడి బొబ్బట్ల మీద నెయ్యి వేసి పెడితే చిన్న ముక్క కూడా కింద పడకుండా బుజ్జి చేతులతో ఆప్యాయంగా తింటూ ఉంటే చిన్ని కృష్ణుడు వెన్న తిన్నట్టు ఎంత ముద్దుగా ఉన్నాడో అనుకుని మురిసిపోయింది. పులిహోర పెడితే కారం తిని చొంగ కార్చుకుంటూ బొబ్బట్టు ముక్క కెరుకి నోరు తీపు చేసుకునే మనవడి తెలివికి మురిసిపోయేది. మనవణ్ణి చంకనేసుకుని ఈ చిరుతిండి ఆ చిరుతిండి తినిపిస్తూ ఉండేది నిర్మలమ్మ. చిరుతిళ్లే కాదు, 3 పూటలా ఏది పెట్టినా సుష్టుగా తినేవాడు. పిల్లాడసలు తిండికి అస్సలు అల్లరి పెట్టడమ్మా అని ఇరుగమ్మ పొరుగమ్మల దగ్గర చెప్పి మురిసిపోయేది. ఎదుగుతున్న కొద్దీ పండుగాడికి రుచుల యావ పెరిగింది. తిండిలో వెరైటీలు పెరిగాయి. ఎదిగే పిల్లాడు ఆకలుండదా, ఆటలాడుకుని వచ్చి తింటే ఇనుప ముక్కలు కూడా అరిగిపోతాయి అంటూ ఇంత నెయ్యి వేసి కంది పచ్చడి కలిపి ఉల్లిపాయ పులుసు నంచు పెడితే గుటుకు గుటుకు మింగేసేవాడు. మామ ఏది పెట్టినా వద్దనకుండా తిని పెరిగాడు. ఆ రుచులకు అలవాటు పడిపోయాడు. ఇడ్లీ చేస్తే ఉత్తి పచ్చడేనా, సాంబార్ లేదా అనేవాడు. దోశలోకి కూరేనా, పచ్చడిది? పెసరట్టుకి అల్లం పచ్చడి కావాలి. పప్పుకూరకి ఇంగువ నూనేది
అని అడిగేవాడు. ఇలా అన్ని రుచులు తెలిసిపోయాయి పండుబాబుకి. విస్తర్లో 4 రకాలున్నా పచ్చడే చేయలేదా అని డిమాండ్ చేసేవాడు. ఏమిట్రా నీ గోలా, నోరు మూసుకుని పెట్టింది తిను అనేది తల్లి. కోడలు చూడకుండా మడిజాడి వంచి ఏ చింతకాయో గోంగూర పచ్చడో తెచ్చి వేసేది మా అమ్మ. వాడి 11వ ఏట నేనింకా ఎన్నాళ్ళు బతుకుతానో, వాడి పెళ్లివేళకి ఉంటానో లేదో వడుగు చేయాల్సిందే అని పంతం పట్టి కొడుకు చేత పండుబాబుకి వడుగు చేయించింది మా అమ్మ. ఓసారి పక్కింట్లో ఆబ్దికం జరుగుతూ ఉంటే ఒక భోక్త ఆఖరి నిమిషంలో రాకపోయేసరికి, మీరేమనుకోకపోతే పండుని ఒక్క అరగంట పంపిస్తారా, భోంచేసి వచ్చేస్తాడు, ఆదివారం ఇంట్లోనే ఉన్నాడు కదా అని పెద్ద మనిషి వచ్చి అడిగితే కాదనలేక ఒప్పుకున్నారు. మా అమ్మ తద్దినం భోజనం ఎంత బాగుందో, 4 కూరలు, 4 పచ్చళ్ళు, 4 పిండి వంటలు, నువ్వుల పచ్చడి, అల్లం పచ్చడితో 4 గారెలు లాగించాను. 13 ఏళ్ల మనవడి మాటలు విని మా అమ్మ నవ్వితే, వెధవ మరింకేం, తద్దినాల భోక్తగా వెళ్తూ ఉంటే సరి, దక్షిణం కూడా ముడుతుంది అంటూ తల్లి ముట్టికాయ వేసింది. వయసుతో పాటు తిండి యావ ఎక్కువైంది పండుబాబుకి. హై స్కూలు, కాలేజీ చదువులయ్యాక ఉన్న ఊళ్ళోనే ఇంజనీరింగ్ చదవటంతో భోజనం ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. అమెరికా వెళ్ళని మొర్రో, ఎంఎస్ వద్దు, ఇక్కడే ఏదో ఉద్యోగం చూసుకుంటాను అని వాదించి గోల పెట్టినా, అక్కడుండొద్దులే, ఎంఎస్ చేస్తే జాబ్ అవకాశాలు బాగా ఉంటాయి అని నెమ్మదిగా నచ్చచెప్పి ఎలాగూ పంపించారు తల్లి తండ్రి. 2 ఏళ్ళు నానగడ్డి కరిచి తిండికి మొహం వాచి నిజంగానే ఏడ్చేవాడు. ఏ గుళ్ళోనన్నా ప్రసాదాలు పెడితే వెళ్ళిపోయేవాడు. స్నేహితులు పిలిస్తే వెళ్ళి కక్కుర్తిగా తిని వచ్చేవాడు. ఏడాది సెలవులకు వచ్చి ఓ పెట్టె నిండా పచ్చళ్ళు, పొడులు, ఊరగాయలు పట్టుకెళ్ళి ఎలాగో నెట్టుకొచ్చేవాడు. తిండికి ఎంత ఇబ్బంది పడ్డా చదువు పూర్తయిపోగానే ఉద్యోగంలో వచ్చిన జీతం డాలర్లని రూపాయల్లోకి గుణించి చూసేసరికి ఇంకో 10 ఏళ్ళు ఇండియాలో ఉద్యోగం చేసినా ఇంత జీతం రాదని డిసైడ్ అయి ఇండియా వెళ్లాలన్న కోరిక అణుచుకుని కాలక్షేపం చేస్తూ వచ్చాడు. తన ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే పెళ్ళి ఒక్కటే దారి అనే నిర్ణయానికి వచ్చేశాడు పండుబాబు. అది సరే, మరి వంట చేసుకుంటూ ఇంట్లో కూర్చో అంటే ఏ అమ్మాయి ఒప్పుకుంటుంది ఈ రోజుల్లో, తండ్రి మళ్ళీ అడిగాడు. అందుకే ఎక్కువ చదువుకోకుండా BA బీకామ్ చదివిన మధ్యతరగతి అమ్మాయి అయితే అమెరికా కాపురం అని చెప్పగానే ఎగిరి గంతేసి ఒప్పుకుంటుంది నమ్మకంగా అన్నాడు పండుబాబు. నిజంగానే అలాగే ఎగిరి గంతేసి ఒప్పేసుకుంది శ్రీవల్లి. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నట్టు ఆన్లైన్లో మ్యాట్రిమోనియల్ కాలంలో ప్రకటన ఇవ్వటం ఏమిటి, 15 మంది పోస్టు చేయటం, సంప్రదింపులు, కుటుంబ వివరాలు, చూడ్డాలు, జాతకాలు తిరగేయడాలు పూర్తయ్యాక అబ్బాయి షరతులకి ఒప్పుకున్న వాళ్ల ఫోటోలు చూసి అందులోంచి 3 సెలెక్ట్ చేసుకుని 2 రిజెక్ట్ చేశాడు. శ్రీవల్లిని ఎంచుకున్నాడు. పండు ఉరఫ్ చైతన్య. పెళ్లి చూపుల్లో అబ్బాయిని అమ్మాయిని వేరే గదిలో కూర్చుని మాట్లాడుకోమంటే అబ్బాయి గారు అడిగిన మొదటి ప్రశ్న, నా ప్రకటనలో పాయింట్లు చదివావా? నా ఇష్టం అంటూ ఉద్యోగం చేయకూడదు, వంట చేసుకుంటూ ఇల్లు చూసుకుంటే చాలు అని అడిగేశాడు. అమ్మాయి గబగబా తల ఊపేసింది. నా బొంద, బీకామ్ ఫెయిల్కి అమెరికాలో ఉద్యోగం ఎవడిస్తాడు? పాడు ఉద్యోగం నాకెందుకు? అమెరికా ఎగిరిపోయి ఎంజాయ్ చేస్తూ తన వాళ్ళందరి దగ్గర, అమ్మో శ్రీవల్లి ఎంత అదృష్టవంతురాలో, అమెరికా సంబంధం వచ్చింది అని గొప్పగా అనిపించుకోవాలి అని ఆ అమ్మాయి ఆరాటం. అసలు తనకింత అదృష్టం పడుతుందని అనుకుందా? ఆ బీకామ్ అన్నా కంప్లీట్ చేయవే, లేకపోతే పెళ్ళెలా అవుతుందే నీ మొహం మండా అని తల్లి తిట్టిపోసేది. చదువు లేదని అప్పటికే 6 సంబంధాలు తప్పిపోయాయి. అందం ఏదో సోసో, ఫ్యామిలీ అంతకంటే సోసో. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు ఉక్కిరి బిక్కిరైపోతోంది శ్రీవల్లి. అవును, అబ్బాయి వాళ్ళిచ్చిన ప్రకటనలో స్పష్టంగా వంటవార్పు వచ్చిన అమ్మాయి అన్నారు. దీని మొహం దీనికేం వంటొచ్చే? ఆ తండ్రి సందేహంగా అన్నాడు. ఎందుకు రాదు? బంగాళదుంపలు వేయిస్తా, పప్పు చేస్తా, చారొచ్చు, మొన్న పులుసొండాగా. అమ్మకి హార్ట్అటాక్ వచ్చినప్పుడు నేను చేయలేదా? గబగబా అనేసింది శ్రీవల్లి. ఏడిసావు, నోరు మూసుకో. వంట అంటే 4 బంగాళదుంపలు అరటికాయలో వేయించడం ఏమిటి? ఆ అబ్బాయి అడిగితే వచ్చని చెప్పు, ఇలా వాగకు. ఈలోగా 5-6 రకాలు గబగబా నేర్పిస్తా. కూతురికి హితబోధ చేసింది తల్లి. వంట చేయటం వచ్చు కదా? నాకు తెలుగు వంటలు నచ్చుతాయి. అక్కడ అమెరికాలో 4 ఏళ్లుగా తిండికి మొహం వాచిపోయినట్లయింది. ఏదో
ఇండియన్ రెస్టారెంట్లలో ఇడ్లీ సాంబార్ దోశలాంటివి దొరుకుతాయి, కానీ మన అచ్చ తెలుగు వంటలు దొరకవు. అందుకే అడుగుతున్నా ప్రత్యేకంగా అడిగాడు. శ్రీవల్లి మొహంలో రంగులు మారినా అది కనపడకుండా నవ్వేసి తల ఊపింది. పెళ్లి కొడుకు తల ఊపేశాడు. 4 రోజులు సెలవు మీద వచ్చాడు. పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి. మళ్ళీ మళ్ళీ రాలేడు. వారం రోజుల్లో ముహూర్తం. పెళ్లి కొడుకు తల్లిదండ్రులు మాత్రం సంతోషంగా లేరు. పెళ్లి కూతురు చూడటానికి పర్వాలేదు. పెద్ద చదువులు చదివి ఉద్యోగం చేయకుండా, అది మామూలు కుటుంబంలో నుంచి వచ్చి మామూలు చదువులు చదివిన పిల్లని కోడలిగా చేసుకోవటంతో నలుగురిలో చిన్నతనంగా ఫీల్ అయ్యారు. కొడుకు నిర్ణయాన్ని మార్చలేక ఆఖరికి ఎవరికెవరు రాసిపెట్టున్నారో అనుకుని సర్దుకున్నారు. నిన్నెందుకు చేసుకున్నానో తెలుసా? శోభనం రాత్రి అన్నాడు పండుబాబు. మంచి చదువు, ఉద్యోగం ఉండి అమెరికాలో ఉద్యోగం చేయగలిగిన అమ్మాయిని కాకుండా నిన్నే కోరి చేసుకున్నది దేనికో తెలుసా అడిగాడు. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది శ్రీవల్లి. నాకు చిన్నప్పటి నుంచి మంచి మంచి రుచులతో తెలుగు భోజనం తినటం ఇష్టం. మా మామ చేతి వంట నన్ను అలా తయారు చేసింది. ఇప్పుడు ఇంకా నీవు నాకు కావలసినట్టు, నే చెప్పినట్టు అన్నీ చేసి పెట్టాలి తెలుసా? అందుకే వంటొచ్చిన అమ్మాయి కావాలనుకున్నాను. అన్నీ అంటే? మనసులో భయపడుతూ అడిగింది శ్రీవల్లి. చూడు, మన తెలుగు వంటల ప్రత్యేకత తెలుసా? ఒక వంకాయనే 10-15 రకాలుగా వండుకోవచ్చు. అందరూ ఇంత అల్లం, వెల్లుల్లి, టమాటాలు వేసేస్తున్నారు అన్ని కూరల్లో. ఒకటే రుచితో ఏడుస్తున్నాయి ఇప్పటి వంటలు. వంకాయ గుత్తి కూర, పచ్చికారం, వంకాయ ముద్ద, ఉల్లికారం, పచ్చి పులుసు, ఇలా రకాలు. శోభనం రోజు మంచం మీద కూర్చుని వంకాయ కూర గురించి మాట్లాడుతున్న ముకుణ్ణి ఆశ్చర్యంగానే చూసి ధైర్యం తెచ్చుకుని, నాకు వంటొచ్చు కానీ ఇన్నేసి రకాలు రావు అనేసింది. పెళ్ళైపోయింది, ఇప్పుడు ఇంకా దాపరికం ఎందుకని. ఏంటి రావా? మరి వంటొచ్చు అన్నావుగా? పండుబాబు మొహం కళ తప్పింది. ఏదో రోజువారీ వంటలు అంటే బొబ్బట్లు రావా? పులిహోర చేయటం వచ్చా? దూదుల్లా పెరుగుగారెలు చేయలేవా? కరకరలాడే అల్లంగారెలు రావా? చక్కటి బియ్యం పరమాన్నం, చక్కెర పొంగలి, మెత్తటి అప్పాలు ఇవన్నీ వచ్చా? బాబోయ్, ఇవన్నీ పిండి వంటలు నాకెలా వస్తాయి? ఏదో మామూలు రోజువారీవి. పండుబాబు గారి నల్లబడిన మొహం ఎరుపు రంగులోకి మారింది. పోనీ పాటోళి, ఉల్లిపాయ పులుసు, కొబ్బరి మామిడి పచ్చడి, కంది పచ్చడి, ఇంగు వేసిన పచ్చి పెసర పచ్చడి, పనస పొట్టు కూర. పెళ్లి కూతురు బిక్కమొహం వేసింది. ఏమిటి, ఇవేమీ రావా? మరి వంట వచ్చా అంటే వచ్చని అబద్ధం చెప్తావా? కోపంతో మాట వణికింది. వంట అంటే మామూలు వంట అనుకున్నాను ధైర్యంగానే అనేసింది. ఒక్క క్షణం నిరుత్తరుడైపోయాడు పండుబాబు. మోసం, దగ అన్నాడు కోపంగా. అంటూనే విసురుగా లేచి తలుపు తీసి బయటకు వెళ్ళిపోయాడు. పెళ్లికూతురు బిక్కమొహం వేసింది. హాల్లో పడుకున్న నిర్మలమ్మ మనవడు అలా శోభనం గదిలో నుంచి విసురుగా రావటం చూసి కాబరాగా లేచి కూర్చుంది. ఏమిట్రా నాన్న ఇలా బయటకొచ్చావు? ఏం కావాలి అంది ఆరాటంగా. మామ, మోసం, దగ అన్నీ అబద్ధాలు చెప్పారు మామ. వంటొచ్చని అబద్ధం చెప్పింది. ప్రత్యేకంగా అడిగినా అలా చెప్పింది. ఇప్పుడు అడిగితే ఏదో రోజు చేసే వంట కాస్త వచ్చు అంటుంది. కోపంతో పండుబాబు మాటలు తడబడ్డాయి. ఒరే నాన్న, తప్పురా, అలా శోభనం గదిలో నుంచి బయటికి రాకూడదు. రేపు మాట్లాడదాం, లోపలికెళ్ళు ముందు. నేను వెళ్ళను, నాతో అబద్ధాలు చెప్పింది. నాకొద్దీ పెళ్ళి, పొమ్మను తనని. ఒరేయ్, పిచ్చిగాని ఎక్కిందా? పెళ్ళంటే ఏమిటనుకున్నావు? ఆట అనుకున్నావా? అంత సులువుగా తెగిపోయే బంధం కాదు. ముందు లోపలికెళ్ళు. వంటకేం భాగ్యం? ఓ నెల్లాళ్ళు ఇక్కడే అట్టిపెట్టి వెళ్ళు. అన్నీ నేను నేర్పి పంపిస్తాను. ముందు నువ్వు లోపలికెళ్ళు గదమాయించింది మా అమ్మ. నేను వెళ్ళను, అన్నీ నేర్పి పంపించు, అప్పుడే శోభనం మొండిగా అని సోఫాలో పడుకుండిపోయాడు. తర్వాత ఎంత గోల జరగాలో అంతా జరిగింది. తల్లి తండ్రి తల వాచేట్టు చీవాట్లు పెట్టారు. అత్తగారు మావగారు వచ్చి మొత్తుకున్నారు. అదేమన్నా వంటలక్క, అన్ని వంటలు రావటానికి? నెమ్మదిగా ఒక్కొక్కటే అది నేర్చుకుంటుంది. దానికోసం కాపురం చేయవా? నిలేశాడు మావగారు. ముందే అడిగాను, దానికోసమే తక్కువ చదువుకున్న పిల్లని చేసుకున్నాను.
లేకపోతే ఉద్యోగం చేసే అమ్మాయినే చేసుకునేవాణ్ణి, డబ్బైనా వచ్చేది దబాయించి తెగేసి చెప్పాడు. అంతా కలిసి నచ్చచెప్పి ఆఖరికి అందరూ కలిసి ఓ నిర్ణయం చేశారు. 2 నెలల్లో అమ్మాయికి వంటలన్నీ నేర్పి పంపెట్టు. సరే, ఈలోగా వీసా టిక్కెట్లు ఏర్పాటు చేస్తాను, అప్పుడే కాపురం అంటూ అమెరికా వెళ్ళిపోయాడు పండుబాబు. వీడి తిండిగోల ఇంత దూరం వస్తుందనుకోలేదు. ఇంత తిండి యావ ఏమిటి వీడికి? తలమొత్తుకుంది వసుమతి. అత్తగారి వంక గుర్రుగా చూసింది. ఏమిటే ఆ చూపు, నన్ను మింగేసేట్టు అరిచింది మా అమ్మగారు. మిమ్మల్ని కాక ఇంకెవరిని అనాలి? చిన్నప్పటి నుంచి వాడికి ఇవన్నీ నేర్పింది మీరు కాదు? ఆపండి మీ ఇద్దరు. అమ్మా, వాడికి కావలసినట్టు ఈ 2 నెలల్లో ఆ అమ్మాయికి అన్నీ నేర్పించు, ఆ బాధ్యత నీదే అని తల్లికి చెప్పి, అలాగే ఆ అమ్మాయికి కాస్త ఇంగ్లీష్ కూడా మాట్లాడటం నేర్పు. నీ వల్ల కాకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో చేర్చు. మళ్ళీ అమెరికా వెళ్ళాక అక్కడ కష్టం అవుతుంది లేకపోతే అన్నాడు భార్యతో పండుబాబు తండ్రి. 2 నెలల్లో పాక ప్రావీణ్యం సంపాదించి అమెరికా గడ్డ మీద కాలు మోపింది శ్రీవల్లి. పైకి మామూలుగానే ఉన్నా శోభనన్నాడు మొగుడు చేసిన అవమానం మర్చిపోలేదు. ఏదో అమెరికా అని సహించాను కానీ లేకపోతేనా అనుకుంది మనసులో. పంతం పట్టి మామగారి దగ్గర, అత్తగారి దగ్గర, యూట్యూబ్లోనూ అన్ని ఛానల్స్లోనూ వచ్చే వంటలన్నీ చూడటమే శ్రీవల్లికి దినచర్యగా మారిపోయింది ఆ 2 నెలలు. కొత్త కాపురంలో మొదటిసారి భార్య చేతి వంట తిన్నాక పండుబాబు మొహం వికసించింది. గుడ్, సర్టిఫికేట్ ఇవ్వచ్చు అనేశాడు. నవ్వు మొహం లేని భార్యని చూసి, సారీ వల్లి, కోపం వచ్చిందా? అలా అనకపోతే నువ్వు ఈవేళ ఇంత బాగా వండేదానివా? నీకు వంట రాకపోతే రోజు మన మధ్య గొడవలు వచ్చేవి, కానీ ఇప్పుడింకా అంటూ భార్యని చుట్టేసి కౌగిలిలోకి లాక్కున్నాడు పండుబాబు. రోజు తన పాక ప్రావీణ్యంతో ఎడాపెడా వంటలు, పిండి వంటలు, రకరకాల రుచులు చూపించేసి భర్తగారి పొగడ్తలు, అభిమానం, ప్రేమ అన్నీ పొందేసి 1 నెల రోజులకల్లా మొగుడుని కొంగున కట్టేసుకుంది శ్రీవల్లి. 4 ఏళ్లుగా మిస్ అయిన రుచులన్నిటినీ 1 నెల రోజుల పాటు తనివి తీరా ఆస్వాదించి తృప్తిగా బ్రేవుమని తేల్చేసరికి శరీరం ఓ 2 కేజీలు పెరిగి పర్సు చిక్కిపోయింది. చిక్కిన పర్సు చూసి బెంబేలెత్తిపోయి, ఏమిటి సరుకులన్నీ అయిపోయాయా అప్పుడే? 3 నెలలకి సరిపడా కొని పడేశాను కదా అన్నాడు. 2 పూటలా స్వీట్లు, హాట్లు, 2 కూరలు, 4 పచ్చళ్ళు, 6 పప్పులు తింటే అయిపోవా డియర్ హస్బెండ్ అంది గోముగా శ్రీవల్లి. ఇదిగో ఇంక చాలు, రోజు ఇలా తింటే ఇల్లు ఒళ్ళు గుల్లవుతుంది. రోజు ఇన్ని చెయ్యాలంటే నీకు ఓపిక ఉండాలిగా. ఇక మామూలు వంట వండు. నా మాటకేమిలేండి, వంట చేయడానికేగా నేనున్నాను అదును చూసి దెబ్బ కొట్టింది శ్రీవల్లి. ఇదిగో పెళ్లి చేసుకున్నావు, పార్టీ ఏది అని నా బెస్ట్ ఫ్రెండ్స్ 2-3 చంపుతున్నారు. రేపు ఆదివారం వాళ్ళని మన ఇంటికి పిలుస్తాను. నీ పాక ప్రావీణ్యం అంతా చూపించు. ఇక తర్వాత సింపుల్ మీల్, అలా అని రుచిపచి లేకుండా కాదు. చేసింది 2 వంటలైనా రుచి అదరాలి చెప్పి బయటికి వెళ్ళిపోయాడు పండుబాబు. బాబోయ్, మీ ఆవిడ వంటలు తిన్నాక ఇంక రేపటి నుంచి మా మొగుళ్ళు మమ్మల్ని బతకనీరు. ఆవిడ్ని చూడు అంటూ దెప్పి పొడుస్తారు అంది ప్రసాద్ భార్య యామిని. పర్ఫెక్ట్, వంటలు ఎంతో బాగా కుదిరాయి. ఎన్నాళ్లుగానో తినడానికి నోచుకొని భోజనం దొరకటంతో ఆ 3 జంటలు ఆవురావురమని గిన్నెలు ఖాళీ చేశాయి. పండుబాబు గర్వంగా కాలర్ ఎగరేశాడు. మంచి చదువు చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తున్న ఆంటీ తనను మెచ్చుకోవటంతో పొంగిపోయింది శ్రీవల్లి. పైకి మాత్రం నాదే ఉందిలేండి, వంట చేయడమే వచ్చు. నాకు మీలా చదువులు ఉద్యోగాలు లేవుగా, ఏదో వానాకాలం చదువు నాది మొగుడి వంక చూస్తూ అంది కావాలని. వదిన గారు, మీరు తక్షణమే ఓ క్యాటరింగ్ ఓపెన్ చేసేయండి. ఆర్డర్ల మీద ఆర్డర్లు, డాలర్ల మీద డాలర్లు వచ్చి పడతాయి. మా ఉద్యోగాలు ఎందుకు పనికిరావండి మీ సంపాదన ముందు. అచ్చ తెలుగు తిండికి బ్యాచులర్స్ మొహం బాచి ఉన్నారు. చిన్న చిన్న పార్టీలు, ఫంక్షన్లకి తెలుగువారందరూ దండం పెడుతూ ఆర్డర్ ఇస్తారు ఊరించి చెప్పాడు వంశీ. అవునవును, ముందు బోణీ నాదే, ఆదివారం లంచ్ ఆర్డర్ నాదే సుబ్రహ్మణ్యం అన్నాడు నవ్వి. హాయిగా ఆదివారం వండుకోవటం, తోముకోవటం లేకుండా సెలవు ఎంజాయ్ చేస్తాం అంటూ తలో మాట అనేశారు. వాళ్ళు అలా తలో మాట అని వెళ్ళాక ఆ మాటలన్నీ వల్లి బుర్రను తొలవటం ఆరంభించాయి. మతిపోయిందా? వాళ్ళేదో సరదాగా అన్నారు,
క్యాటరింగ్ అంటే తమాషా అనుకున్నావా? పెళ్ళాం మాటలు విని అరిచాడు పండు. ముందే పెద్ద ఎత్తున కాకుండా రోజు 6-7 లంచ్ ప్యాకెట్లు మనం వండుకునేదే కాస్త ఎక్కువ చేస్తే చాలు. యామిని గారిని అడిగా. ఆవిడ ఒక గుజరాతీ ఆవిడ చేస్తున్నారని నెంబర్ ఇస్తే మాట్లాడా. ముందు చిన్నగా ఆరంభించమంది. రోజుకో $100 ఆర్డర్లతో ఆరంభించమంది. అప్పుడే వివరాలన్నీ సేకరించావా? పర్వాలేదే, అమెరికా గాలి నెల్లాళ్లకే వంటపట్టి ఆరితేరిపోయావు హేళనగా అన్నాడు. చదువు లేదు, ఉద్యోగం ఎలాగూ రాదు. ఏ చిన్న ఉద్యోగం చేయాలన్నా ఇల్లొదిలి బయటికెళ్ళి రోజంతా కష్టపడే బదులు ఇంట్లోనే ఉండి కాస్త నా ఖర్చులకి సంపాదించుకుంటూ ప్రతిదానికి మిమ్మల్ని అడగక్కర్లేకుండా నాకు డబ్బు అవసరం ఉంటుందిగా. పండుబాబుకి నిర్ణయం చెప్పేసింది శ్రీవల్లి. పోన్లే, ఏదో ఇంట్లో ఉండి వంట చేసుకుంటుందిలే, తన పాటలు తనే పడుతుందిలే, తనని డబ్బు కోసం చంపకపోతే మాత్రం చాలు అనుకున్నాడు పండుబాబు. ఏదో వంటింట్లో పని చేసుకుంటుంది, 4 డబ్బులు సంపాదించుకొని అనుకున్న పండుబాబు ఆలోచనలన్నిటినీ ఒక్క ఏడాదిలోనే తలకిందులు చేసేసింది శ్రీవల్లి. పండు సంపాదన మించిపోయే రీతిలో శ్రీవల్లి హోమ్ ఫుడ్స్ క్యాటరింగ్ సర్వీస్ ఓపెన్ చేసే స్థాయికి ఎదిగిపోతుందనుకోలేదు పండుబాబు. పండు ఏమనడానికి లేదు. ఒకవేళ అన్న వినే స్టేజి దాటిపోయింది శ్రీవల్లి. ఆ విషయం గ్రహించి నోరు మూసేసుకున్నాడు. డబ్బు చేదు కాదు కదా. లంచ్ ప్యాక్లతో మొదలై చిన్న చిన్న పార్టీలు ఫంక్షన్లకి ఆర్డర్ తీసుకుంటూ తనతో పాటు ఇంట్లో ఉండే అమ్మాయిని పేయింగ్ గెస్ట్గా కుదుర్చుకుని ఇద్దరూ కలిసి ఆర్డర్లు తీసుకుంటూ 6 నెలలలో మంచి తెలుగు భోజనం పెడుతున్నారు అనిపించుకుని డాలర్లు పోగు చేసుకునేలా బిజినెస్ మొదలుపెట్టారు. నార్త్ ఇండియన్ డిషెస్ కావాలన్నా కూడా సప్లై చేస్తున్నారు. డిమాండ్ పెరగగానే గుజరాతీ ఆవిడతో లింక్ పెట్టుకుని నార్త్ ఇండియన్ డిషెస్ ఆవిడ చేత చేయిస్తూ బిజినెస్ టాక్టిక్స్ వంట పట్టించుకుంది శ్రీవల్లి. ఎడాపెడా ఇంగ్లీష్ దంచి పారేస్తూ గడుసుదనం సంపాదించి పక్కా బిజినెస్ ఉమెన్ అవతారం ఎత్తింది. భార్యని చూసి డబ్బు సంపాదనకి చదువుకి సంబంధం లేదు అనే విషయం గుర్తించడానికి ఏడాది పట్టింది పండుబాబుకి. ఇప్పుడు మిస్సెస్ పండు కాదు, మేడం శ్రీవల్లి అని పిలిపించుకునే స్థాయికి ఎదిగిపోయింది. 2 ఏళ్లలో ఒక హెల్పర్లా 6 మంది అయ్యారు. పక్కనున్న ఫ్లాట్ అద్దెకి తీసుకుని రాత్రింబవళ్ళు కష్టపడుతున్న పెళ్ళాన్ని తనకి కావలసిన వంట చేసి పెట్టమని అడగలేకపోతున్నాడు. తన ఆలోచన బూమరాంగ్ అయిందని, శ్రీవల్లి చేయి దాటిపోయిందని అర్థమైంది అతగాడికి. ఇన్ని వంటలు ఎదురుగా ఉన్నాయి, కావలసినవి తినండి, మీకోసం మళ్ళీ వేరే వంట కుదరదు అని చెప్పేసింది శ్రీవల్లి. తెలుగు వంట తప్ప తినటం ఇష్టం లేని పండు ఇప్పుడు ఉదయం బ్రేక్ఫాస్ట్కి సమోసాలో, కచోరీలో, ఢోక్లాలో తింటున్నాడు. పప్పు ముక్కల పులుసు బదులు సాంబారు, రాత్రి చపాతీలు, కూర్మా, బేళ్ళు తినడానికి అలవాటు పడిపోయాడు. ఇడ్లీ దోశలు ఆదివారం స్పెషల్స్ అయ్యాయి. భార్యగారి మెనూలో ఉన్న వాటిల్లో ఏదో ఒకటి ఎంచుకుని ప్లేట్లలో వడ్డించుకుని తన ఇంట్లోకి తెచ్చుకుని తింటాడు పండుబాబు బుద్ధిమంతుడిలా. వంట ఇల్లు రెంటిని చక్కబెట్టుకుంటుంది అనుకున్న భార్య వంటే చేస్తుందని, ఇల్లు చూడదని అర్థమైపోయింది. రేపు పిల్లలు పుట్టాక నాపీలు మార్చి పాల సీసాలు కడిగి పాలు పట్టడం ఇక తన పనే అని అర్థమైపోయింది పండుబాబుకి. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.